హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో బాగున్నారా? సో మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి బిగ్ బాస్ ప్రోమో అనేది వచ్చేసింది అనమాట. ప్రోమో అనేది అంత కొత్తగా అన్నట్టుగా అనిపించలేదు, జస్ట్ ఒక ఫింగర్ రింగ్స్ అనేది కొత్తగా అనిపించింది. చూద్దాం, ఇంకా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మరిగా సేమ్ అండి, అది టీజర్ అయితే ఎక్కడైతే స్టాప్ అయిందో దాన్నే కంటిన్యూ చేసేసారు. ఇక్కడ సత్య గారు వచ్చేసి నాకు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ కావాలి అన్నట్టుగా రౌండ్గా తిరుగుతూ అడిగితే నాగార్జున గారు ఓకే అని చెప్పేసి అంటూ ఉంటారు. తర్వాత వచ్చేసి ఇంకా తనను అదొక ఇమాజిన్లోకి, హాలోజినేషన్లోకి పంపించినట్టుగా ఒక పెద్ద బిల్డింగ్లోకి పంపించేసి తన స్పెట్స్ పైన కింగ్ లాగా అన్నట్టుగా, స్పెట్స్కి కింగ్ లాగా మన బర్త్డే స్పెట్స్ ఉంటాయి కదా, సేమ్ అలా అన్నట్టుగానే ఉంది. బర్త్డే స్పెట్స్ అంటే బర్త్డే అంటే ఏం లేదు, జస్ట్ స్పెట్స్ ఉండేసి పైన కింగ్ పిక్ అనేది ఉంటుందన్నమాట. ఇట్లా ఉండేసి డాన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా నాగార్జున గారి గురించి తెలిసిందే కదా, మన్మధుడు మూవీలో లాగానే, అన్ని మూవీలో లాగానే అమ్మాయిలతోటి అనేది డాన్స్ చేస్తూ ఉంటారు. సో అక్కడ వచ్చేసి 8 మెంబర్స్ గర్ల్స్ తోటి డ్యాన్స్ చేసేసారు. అందులో నాకైతే ఎవరు తెలిసిన వాళ్ళైతే లేరు, అంటే నేమ్స్ యాక్టర్స్ అలా అన్నమాట. సో ఎక్కడైనా మోడల్స్ కావచ్చు, మేబీ తెలుసుకుందాం వాళ్ళు కూడా ఎవరు ఏంటి అనేది చెప్పేసి అదొక వీడియో చేసేసుకుందాం. ఇంకా మరి తర్వాత డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అది సాంగ్ ఏంటి అని అంటే, సాంగ్ చిన్నగా తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో అన్నట్టుగా ఉందండి. దేకో బిగ్ బాస్ షురూ గయా బిగ్ బాస్ అనుకుంటూ, అందులోనే మనకి అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగా. సో విన్నర్వి నువ్వు ఒకటి అనుకుంటే ఇంకొకరు అవుతారు అని చెప్పేసి అది మాత్రం నిజమే అండి. ఎందుకంటే విన్నర్ లాస్ట్ టైంలో ఒకరని ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ అక్కడ వచ్చేసి వేరే వాళ్ళు ఉంటారనమాట. సో చలో షురూ చేయి ఇన్ఫినిటీ ఫంక్షన్ అనే వర్డ్ తోటి, సెంటెన్స్ తోటి సాంగ్ అనేది ఆగిపోతుంది. ఏంటి అని అంటే, ఇన్ఫినిటీ ఎంటర్టైన్మెంట్, మనం అనుకున్నట్టుగా టాస్క్లు అవన్నీ ఉంటాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు టోటల్గా. ఇంకా సో బిగ్ బాస్లో సీజన్ 8లో ఉంటాయని చెప్పేసి చెప్పగానే సత్యగారిని మనకి రిపోర్టర్స్ ఇంటర్వ్యూ చేయడం కోసం అన్నట్టుగా వస్తూ ఉంటే సత్యగారు చిరాకు పడుతూ ఉంటారనమాట. సో రిచ్ పీపుల్కి ప్రైవసీ లేదు అని చెప్పేసి అంటారు. అంటే ఏం కావాలి అని అంటే, నాకు ప్రైవసీ కావాలి అని చెప్పేసి సత్యగారు అడగగానే నాగార్జున గారు ఒక్కసారి కమిట్ అయితే మాత్రం మళ్ళీ వెనక్కి రావడం అనేది ఉండదు అని చెప్పేసి చెప్పకనే చెప్తారనమాట. ఓకే అని చెప్పేసి సత్యగారు అనగానే మనకి ఏంటి అని అంటే ఒక ఎడారి చూపిస్తారు. సత్యగారు వచ్చేసి మొత్తము మాసిపోయిన బనీను, మొత్తం ఇంత పెద్ద హోల్స్ పడేసి భలే ఉన్నారు. కాకపోతే మరి బిగ్ బాస్ సీజన్ 8లో అంతగా, బిగ్ బాస్ సీజన్ 8 అని కాదు మరి సీజన్స్లలో అయితే అంత చిన్న బనీనా అలా అన్నట్టుగా ఎవరేం చూపించారు. అంటే నువ్వు ఒక్కటి ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడ ఇంకొకటి జరుగుతుంది. నువ్వు బిల్డింగ్లో ఉన్నావు, పెద్ద హైఫైగా ఉన్నావు, అమ్మాయిలతోటి ఉన్నావు, ప్లస్ ఫుడ్ కానివ్వండి ఏదైనా కానీ మనకు ఆ సాంగ్లో కొంచెం హై రేంజ్లో అన్నట్టుగా చూపిస్తారు. నేను ఇంకా అన్లిమిటెడ్ కోరుకుంటున్నాను అనగానే మనకి ఎడారిని చూపించడం కానివ్వండి, డ్రెస్సింగ్ కానివ్వండి, అంటే పూర్ పీపుల్ లాగా అన్నట్టు డ్రెస్సింగ్ వచ్చేసి మనకి మొత్తం చినిగిపోయి మాసిపోయి అన్నట్టుగా చూపించేశారనమాట. ఇక్కడ నువ్వు ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. సో పిలుస్తూ ఉంటారు అన్నట్టు, ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి. సో అక్కడ ఎవరు ఉంటారంటే ఎడారిలో ఎవరు ఉండరు కదా. అప్పుడు ఇంకా నాగార్జున గారిది వచ్చేసి సీజన్ 8 అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, అన్లిమిటెడ్ టాస్క్ అండ్ టర్న్స్ అనుకుంటూ బిగ్ బాస్ సీజన్ 8 అని కూడా ఇలా చూపించేశారు అన్నమాట. దీంతో మనకి ప్రోమో అనేది ఎండ్ అయిపోతుంది. అక్కడ వచ్చేసి మనకి బిగ్ బాస్. సో ఇదే అన్నమాట గైస్, బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో గురించి వచ్చేసి మనకి లాస్ట్ వచ్చేసి ఇన్ఫినిటీ సింబల్ వచ్చేసి ఇలా టర్న్ అవ్వకుంటూ మనకి 8 అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ట్విస్ట్లో ఎంటర్టైన్మెంట్ అండ్ మనకి టాస్క్లే ఏదైనా అన్లిమిటెడ్ అని చెప్పేశారనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఈ వీడియో వచ్చేసి మరిన్ని విషయాలతోటి, మళ్ళీ మంచి వీడియోస్ తోటి, లైవ్ అప్డేట్స్ తోటి మళ్ళీ కలుద్దాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం. ఇంకా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.